ది రాజా సాబ్, స్టారింగ్ బై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రిద్ది కపూర్, మాళవిక మెహనన్, నిధి అగర్వాల్, బొమని రాణి, సంజయ్ దత్. ఏంటండి మారుతి సార్ ఇలా చేశారు? హిప్నటైజ్ అనే కాన్సెప్ట్ని తీసుకొని దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేక కన్ఫ్యూజ్ అయినట్టు అనిపించింది. ఇలాంటి సినిమాలు మన తెలుగు ప్రేక్షకులకు నచ్చవు సార్. గతంలో సుకుమార్ సార్ కూడా వన్ సినిమా తీసి ఇలాంటివి మన ప్రేక్షకులకు అర్థం కావు, ఈ విషయంలో నేను ఫెయిల్ అయ్యాను అన్నారు సార్. మళ్ళీ మీరు అదే తప్పు చేశారు. ఓకే, మీరు తీసుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది, కానీ ఆ సినిమా అంతా గంటలో అయిపోతుంది. దాన్ని మీరు సాగదీశారు మరియు ముగ్గురు హీరోయిన్లను పెట్టి టైం వేస్ట్ చేశారు సార్. ఈ హీరోయిన్ల కోసమే కథ రాసుకున్నట్టు అనిపించింది సార్. చివరకు అర్ధగంట మూవీ మాత్రం మెస్మరైజ్ చేసింది. అంటే ఒక తాంత్రికుడి శక్తికి మించి మనిషి ఆలోచించడం వల్ల, అంటే తాంత్రికుడి మైండ్ కంటే ఇంకో మెట్టు ఎక్కువ ఆలోచిస్తే అతడిని జయించవచ్చు అని చూపించారు. కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం లాగ్ ఎక్కువైంది. ప్రభాస్ గారు ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు కరెక్ట్ వాడుకోలేదని అనిపించింది సార్ మారుతి గారు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ప్రభాస్ గారిని ట్రైలర్లో చూపించినట్టుగా ఆ పంచకట్టు, నోట్లో ఆ చుట్టపోగాకు అనే సీన్ మొత్తానికి చూపెట్టలేదు. అది మైనస్. ఇది రెండవ పార్ట్లో ఉంటుందేమో, అంతవరకు మనం వెయిట్ చేయాలి. రెండవ పార్ట్స్లో ప్రభాస్ ఒక జోకర్ వేషంలో కనిపించారు మరియు దాని పేరు రాజాసాబ్ సర్కస్ 1935 అని క్యాప్షన్ ఇచ్చారు. అది ఎలా ఉండబోతుందో అది వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో ఫ్రెండ్స్, మీరు కనుక మూవీ చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇఫ్ చూడకపోతే గో వాచ్ ఆన్ థియేటర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. క్షుద్ర శక్తులను చూపించడంలో మారుతి గారు ఈసారి కొత్త ప్రయత్నం చేశారు. సంజయ్ దత్ గారు జమీందారు గారి కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి తను ఒక 90 అడుగుల లోతు బావిలో ఉండి నేర్చుకుంటాడు. అది కొత్తగా అనిపించింది అంతే.